ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమున దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనం. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆమెన్. హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, మరి నిజముగా దావీదు మహారాజు గారు వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా మనము ఇంతవరకు క్షేమంగా, ఆరోగ్యంగా, బలంగా ఉన్నాము అంటే ఆయన యొక్క ఉచిత కృప వలన. ఆయన మనకు ఆరోగ్యము, శక్తి, బలము ఇవ్వకపోతే ఏనాడు నశించిపోయే వారిమి. శారీరక బలము మనలను కృంగదీస్తుంది. సరి అయిన ఆహారము తినకపోతే బలము పోతుంది, శక్తి ఉండదు, నీరసించిపోతాము. కానీ దేవుని బలమును గనుక పొందుకుంటే అది నిరంతరము మనలో నివసిస్తుంది, శక్తినిస్తుంది, జీవమునిస్తుంది, జీవింపజేస్తుంది. ప్రియ సహోదర సహోదరి, దేవుని బలమును పొందుకోవాలంటే మనము ఏమి చేయాలి? ఆయన శక్తిని పొందుకోవాలంటే మనము ఏమి చేయాలి? దేవుని శక్తి, బలమును, మహిమా ప్రభావములు మనలో నివసించాలంటే దేవుని మాట చొప్పున నడవాలి. ఆయన వాక్యము ద్వారా తెలియజేసిన ప్రతి మాట చొప్పున మనము నడుచుకోవాలి. నిత్యము దేవునితో సంబంధము కలిగి ఉండాలి. దేవుని వాక్యమును అనుసరించి జీవించాలి. దేవుడు వాక్యము ద్వారా తెలియజేసిన సంగతులు తప్పకుండా పాటించాలి. ఆయన ఏది చేయొద్దు అంటే ఆ పని చేయకూడదు, ఏది చేయాలి అంటే ఆ పని చేయాలి. ఉదాహరణకు, అబద్ధములు ఆడవద్దు, దొంగతనము చేయవద్దు, మోసము చేయవద్దు, తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించాలి, సన్మానించాలి. ఆదివారము ఏ పని చేయకూడదు, ఏ పని చేయించకూడదు. అనేకమైన సంగతులు, గూఢార్థములు దేవుడు వాక్యము ద్వారా, బైబిల్ ద్వారా స్పష్టముగా తెలియజేసి ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, దేవుని మాట వింటే మనము ఆయనను వెంబడిస్తే మనలను ఆయన సొత్తుగా చేసుకుంటారు, ఆయన బిడ్డలుగా చేసుకుంటారు. ఆయన మార్గము నీతి మార్గము, యథార్థమైన మార్గము, సత్య మార్గము గనుక మనలను కూడా యథార్థమైన మార్గములో నడిపించును. యథార్థమైన మార్గములో మనము నడుచుకున్నప్పుడు ఆ దేవాది దేవుడు మనలను కాపాడి రక్షించును. మనకు ఎటువంటి అపాయములు జరగకుండా ఆయన యొక్క దూతల కావలించి కాపాడు దేవుడు. ఆయనను నమ్ముకున్న బిడ్డలను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ప్రియ సహోదర సహోదరి, మనము నమ్ముకున్న మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, సృష్టిని సృష్టించిన సృష్టికర్త. ఆయనకు అసాధ్యమైనది అంటూ ఏది లేదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనము యథార్థ మార్గములో ఉన్నప్పుడు ఎందుకు దిగులు పడాలి? ఎందుకు చింతపడాలి? సమస్యలను చూచి కృంగిపోవద్దు, భయపడవద్దు. ఆ దేవాది దేవుని తోడు మనకు ఉండగా దేని గూర్చి విచారించవద్దు. దేవుని బలమును, శక్తిని పొందుకో. సమయము దొరికినప్పుడెల్లా దేవునికి ప్రార్థన చేయి, ఆయన బలమును పొందుకో. మన యొక్క ప్రతి సమస్యను ఆయన తీర్చగలడని దేవుని యందు విశ్వాసముంచు. నమ్మకము కలిగి ధైర్యముగా జీవించు. ప్రియ సహోదర సహోదరి, మనము నమ్ముకున్న మన దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు బలవంతుడు, శక్తివంతుడు గనుక ఆయన బలమును, శక్తిని మనము పొందుకుందామా? అనుదినము ఆయనతో సంబంధము కలిగి ఆ దేవుని వాక్యమును ధ్యానించి, వాక్య ప్రకారము యథార్థముగా దేవుని వాక్యమును ధ్యానించి, వాక్య ప్రకారము యథార్థ మార్గములో నడిచి ఆయన బలమును పొందుకుందామా? ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.